హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సరోని. ఇవాల్టి మన వీడియో వచ్చేసి హై ప్రోటీన్ గల పెసర బేళ్ళతో అయితే మంచి స్పాంజీ దోశ అయితే చేసుకోవచ్చండి. మంచి హెల్తీ అయిన బ్రేక్ఫాస్ట్ అండి. చాలా అంటే చాలా సింపుల్. అలాగే బాక్సుల్లో కూడా పెట్టియొచ్చండి. పిల్లలకు స్కూల్కి వెళ్ళే పిల్లలకు బాక్సుల్లో పెట్టవచ్చు. అలాగే బ్రేక్ఫాస్ట్ గాను, అలాగే లంచ్ గాను, డిన్నర్ గాను మీకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు ఈవినింగ్ స్నాక్గా కూడా పిల్లలకైతే పెట్టుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్లో ఇప్పుడైతే చూసేద్దాం. ఇక్కడ నేను ఒక కప్పు మాంగదాల్ అయితే పెసరబేళ్ళు అయితే తీసుకున్నానండి. చూడండి, ఈ విధంగా నేను ఈ కప్తో ఒక కప్ అయితే ముందుగానే ఒక గంట పాటు అయితే నానబెట్టి పక్కన ఉంచుకున్నాను. చూడండి, మీరు కూడా మీకు టైం లేదనుకోండి 10 నిమిషాలు నానినా కూడా చాలండి. వేడి నీళ్ళు అయితే పోసుకోవాలి, 10 నిమిషాల్లో నానిపోతాయి. ఇక నేను 1 స్పూన్ దాకా పెసరపప్పును అయితే పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ పెసరపప్పును నీళ్ళన్నీ పక్కన ఉంచేసి ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు పెసరబేళ్ళను అయితే నీళ్ళు ఉంపేసాం కదండి, మిక్సీ జార్లో అయితే పెసరబేళ్ళు మొత్తం అయితే వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నీళ్ళేమీ లేనట్లుగా అయితే వేసేసుకోవాలి. ఇక 2-3 టీ స్పూన్ల దాకా అయితే నీళ్లు వేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం ముక్క వేసుకోవాలి. అల్లం ముక్క అయితే వేసేసుకున్న తర్వాత మెత్తగా అయితే వీలైనంత మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలి. చూడండి, దోశ పిండికి అయితే మనం ఎలా బ్యాటర్కి అయితే ఎలా వేసేసుకుంటాం మెత్తగా, ఈ విధంగా అయితే మెత్తగా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మొత్తం పిండిని మనం రెడీ చేసుకున్న మిక్సీ జార్లో ఉన్న పిండిని అయితే ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న ఈ పిండిని ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా 2 టీ స్పూన్ల దాకా నేనైతే బియ్యం పిండి అండి, ఇది నేను పక్కగా మిల్లులో ఆడించుకుంటానండి. ఆ బియ్యం పిండి 2 స్పూన్ల దాకా వేసుకున్నాను. క్యారెట్ ముక్కలు, అలాగే చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కలు, ఇవన్నీ 2 టీ స్పూన్ల దాకా ఉంటాయండి. మీ క్వాంటిటీని బట్టి మీరైతే వేసుకోండి. ఇప్పుడు బీన్స్ ముక్కలు, ఉల్లి ముక్కలు, క్యారెట్ ముక్కలు, మీ దగ్గర ఏ వెజిటేబుల్ ఉంటే ఆ వెజిటేబుల్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఈనో అండి, ఈనో అయితే 1/2 టీ స్పూన్ దాకా అయితే వేసుకున్నానండి. 1/2 టీ స్పూన్ దాకా అయితే వేసుకున్నానండి. చూడండి, ఇప్పుడు ఈనో వేసుకొని అలాగే మనం పక్కన ఉంచుకున్న పెసరపప్పు, ముందుగా నేనైతే 1 స్పూన్ పెసరపప్పు అయితే పక్కన ఉంచుకున్నాను కదండి, ఇప్పుడైతే వేసేసుకోవాలి. ఇందులోకి కలర్ కోసం అయితే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇక్కడ నేను వేయడం మర్చిపోయాను, తర్వాత అయితే వేసుకున్నాను. చూడండి, అంతా చక్కగా కలిసేటట్లయితే ఇలా కలుపుకోవాలి. మీకు వాటర్ కన్సిస్టెన్సీ కొద్దిగా ఒక 2-3 టీ స్పూన్ల దాకా అయితే వేసుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా అయితే ఉండాలి. ఇప్పుడు మనం ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టీ స్పూన్ల దాకా అయితే ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా నేనైతే పసుపు వేసుకోవడం మర్చిపోయానండి. ఇప్పుడు వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మనకి ఎంత పిండి క్వాంటిటీ కావాలో, ఎంత పెద్ద దోశ కావాలో అంత బ్యాటరీని అయితే పెనం పైన అయితే వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా కారాన్ని అయితే, పచ్చి కారాన్ని అయితే వేసేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే వేసేసుకోండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఎండుమిరపకాయలు ఉంటాయి కదండి, వాటిని నేనైతే పొడవుగా కట్ చేసుకున్నాను. చూడడానికి చాలా బాగుంటుందని చెప్పేసి వీడియోకు కట్ చేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చి కొత్తిమీరని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు అయితే మంట సిమ్లో ఉంచుకుంటూ హైలో ఉంచుకుంటూ అయితే చక్కగా కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే చక్కగా కాలిన దోశనైతే మంచి కలర్ వచ్చే వరకు అయితే కాల్చుకున్నాం కదండి. ఇప్పుడు తిరగ వేసుకున్నాము. ఇప్పుడు ఇటు సైడ్ కూడా అయితే కాల్చుకోవాలి. లైట్గా ఆయిల్ వేసుకోవాలనుకుంటే మీకు నచ్చినట్లయితే ఆయిల్ వేసుకోండి, లేదా నెయ్యి వేసుకున్నా పర్లేదండి. పిల్లల కోసం చేసే పని అయితే నెయ్యి వేసుకోండి. ఇక్కడ నేను ఆయిల్ ప్లస్ నెయ్యిని అయితే వేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర చల్లుకొని అలాగే మిరపకాయనైతే నేను ఇలా కట్ చేసుకున్నాను అన్నాను కదండి, ఇలా చక్కగా కాల్చుకొని ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. చూడండి, అదేవిధంగా మిగిలిన బ్యాటరీని కూడా ఇలా వేసేసుకోవాలి. మొత్తం ఇలా వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత నాకైతే ఈ విధంగా వచ్చాయండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయండి. అలాగే చాలా స్మూత్గా, అలాగే చాలా ప్లఫీగా కూడా ఉంటాయండి. ఎందుకంటే మనం ఈనో వేసాం కదండి,
చాలా అంటే చాలా బాగుంటాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఈ హై ప్రోటీన్ గల బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.